నమస్తే, నేను మీ సతీష్. 12.5% ఓట్లు అదనంగా వచ్చేసినాయి. మరి ఇవి ఏ రకంగా వచ్చినాయి? ఈవీఎంలని మ్యానిపులేట్ చేసి ఈ రోజున కూటమి అధికారంలోకి వచ్చింది అంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, వాటినే కొనసాగింపుగా ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన సైతం స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నటువంటి నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ సేమ్ అవే మాటల్ని ఈ రోజున వ్యవస్థలన్నింటినీ కూడా చెరిచి వాటిని వాడుకుని కేవలం ఈవీఎంలని మ్యానిపులేట్ చేసుకుని కూటమి అధికారంలోకి వచ్చింది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే కనుక రాహుల్ గాంధీ మరి అన్ని రాష్ట్రాల గురించి మాట్లాడతాడు, ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడు అంటూ ఆయన చేసినటువంటి ఆ ఆరోపణలు, ఆ విమర్శలు కూడా ఈ రోజున రాజకీయంగా హాట్ టాపిక్గా మారినటువంటి ఈ పరిస్థితి. అసలు ఈవీఎంలు మ్యానిపులేషన్ అంటూ వైసీపీ పెడుతున్నటువంటి గగ్గోల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా ఈవీఎంలను మ్యానిపులేట్ చేసి ఈ రోజున కూటమి అధికారంలోకి వచ్చింది అంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక ఆరోపణ చేయటం, ఈ రోజున వైసీపీ నాయకులు అదే రాగాన్ని అందుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆ రోజున పోలింగ్ జరిగిన దానికిను ఆ తర్వాతకి చూస్తే 12.5% ఓట్ షేర్, అంటే దాదాపు 50 లక్షల ఓట్లు, ఇవన్నీ కూడా దొంగ ఓట్లు వేయించుకుని కూటమి అధికారంలోకి వచ్చింది అని చెప్పటం. నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడు అంటే, మరి షర్మిల ఈ రోజున ఆవిడ మాట్లాడారు, నీకు దమ్ముంటే మోడీ మీద మా విమర్శలు చెయ్యి, దమ్ముంటే అసెంబ్లీకి వెళ్ళు, అసెంబ్లీలో మాట్లాడే విషయాలన్నీ అని చెప్పేసి అని ఆవిడ ఒక సవాల్ విసరడం. ఎలా చూడాలి సార్ ఇవన్నీ? అంటే మొన్నటిదాకానేమో ఈవీఎంలు అన్నారు, ఈవీఎంల మీద పెట్టించారు. ఇప్పుడేమో మీరు అన్నట్టుగా ఈ పోల్ పర్సంటేజ్ 12.5% మీద మాట్లాడతారు. అసలు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? ఇప్పుడు ఇవాళ ఏంటి అంటే 15 నెలలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ చర్చ ఏంటి? ఇప్పుడు మీరు నిజంగా ఈవీఎంల మీద డౌట్ ఉంటే ఆ రోజు మాట్లాడాలి, లేదు ఓటర్ జాబితా అక్రమాల మీద డౌట్ ఉంటే ఆ రోజు పోరాటం చేయాలి. ఎప్పుడు? ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత. ఇప్పుడు దొంగలు పడిన 6 నెలలకు కాదు, దొంగలు పడిన 15 నెలలక ఈ మురిగేది. అంటే ఎంత ప్రజల్లో మీరు అపోహలు సృష్టించాలన్నా ప్రజలు ఎలా నమ్ముతారు? ఇప్పుడు నువ్వు ఆ రోజు 151 సీట్లు వచ్చింది ఈ ఈవీఎంల మీద కదా, మరి అప్పుడు ఈవీఎంలు బెస్ట్ అయినాయా? వాళ్ళకి 23 వచ్చినాయి కదా సీట్లు, వాళ్ళు ఇలా మాట్లాడలేదే. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే క్యాలిక్యులేటర్ ఎంతో, ఈవీఎం అంతే. ఇది నాన్ నెట్వర్క్డ్ మిషన్స్. అసలు బ్యాలెన్సింగ్ యూనిట్ ఎటు వెళ్ళుద్దో తెలియదు, కంట్రోల్ యూనిట్ ఎటు వెళ్ళుద్దో తెలియదు. మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో అసలు ఏ పార్టీ ఏ పొత్తు పెట్టుకుంటుందో తెలియదు, అభ్యర్థులు ఎవరో తెలియదు. అసలు ఎలా సాధ్యం? ట్యాంపరింగ్ చేయటం ఈవీఎంలు ఎలా సాధ్యం? అది తీసేసే ఏది ఈవీఎంలు. ఒకవేళ అదే కనుక జరిగితే ఈవీఎంల్లో ఫాల్ట్ బీజేపీ చేసిందనుకుంటే, నరేంద్ర మోడీ మొదటి 3 రౌండ్లు ఎందుకు వెనకబడ్డాడు వారణాసిలో? బీజేపీ సీట్లు 303 నుంచి 240కి ఎందుకు తగ్గుతాయి? ఇంకా పెరుగుతాయి. వై నాట్ 400 అన్నారు వాళ్ళు. అబ్కి బార్ 400 బార్ అని ఏదో అన్నారు. ఇప్పుడు నిజంగా ఈవీఎంలే కనుక ఉన్నట్టయితే 400 దాటి ఉండే వాళ్ళకి. అసలు పోనీ రాహుల్ గాంధీ ఆయన సీట్లు 42 నుంచి 100కు పెరిగాయి, డబల్ పైన. ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు తీసుకున్నాడు. కాకపోతే ఆయన ఏమని చెప్తున్నాడు, మేము 6 నెలల నుంచి అధ్యయనం చేసాము, సెంట్రల్ బెంగళూరు ఏదో మహదేవపుర ఒక ఇంటి అడ్రస్ మీద 70 పేర్లు ఉన్నాయనో ఏదో పెద్ద స్క్రీన్ మీద వేసి చూపించాడు. ఆయన తీసేసేయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, నిన్న ప్రెస్ మీట్ పెట్టి దేశం అంతా మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తి రాహుల్ గాంధీ, ఆంధ్ర గురించి మాట్లాడు అన్నాడు. ఏం మాట్లాడమంటాడు రాహుల్ గాంధీని? ఆంధ్ర గురించి చెప్పు, ఏం మాట్లాడమంటాడు? తిరుపతిలో గిరీష సస్పెన్షన్ గురించి మాట్లాడమంటాడా? నువ్వు గురుమూర్తిని బై ఎలక్షన్లో గెలిపించావే, ఏది 35,000 ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసి గిరీష అక్కడ కమిషనర్గా ఐఏఎస్ ఆయన లాగిన్ పాస్వర్డ్ లాక్కుని దొంగ ఓటు కార్డులు దేశంలో ఎక్కడన్నా విన్నావా? ఓటు కార్డుకు కూడా ఫేక్ పుట్టించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఓటర్లు తీసుకొచ్చి ఓట్లు వేయించిన పెద్దిరెడ్డి, భూమన, చెవిరెడ్డి. మీరు ఓటు చోరీ గురించి మాట్లాడితే మనం అంటోంది అదే, ఓటు చోరుడే ఓటు చోరీ గురించి మాట్లాడతాం. ఇప్పుడు పోనీ ఉరవకొండలో నువ్వు విశ్వేశ్వరరెడ్డి ఏం చేశారు? 6,000 దొంగ ఓట్లు చేర్చారు, 2,000 ఓట్లు లేపేశారు. దానిపైన మరి పయ్యావుల కేసు అసలు ఫైట్ చేశాడు, లీగల్ ఫైట్ కాదు, అసలు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి కూర్చున్నాడు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా 5-6 లేఖలు రాశాడు. వాళ్ళు ఎంక్వైరీ పెట్టారు, ఒక సెక్రటరీని ఇక్కడ పంపిస్తే సస్పెండ్. స్వరూపరాణి సస్పెండ్ అయింది నీ వల్ల, జడ్పీ సీఈఓ.
భాస్కర్ రెడ్డి సస్పెండ్ అయ్యాడు నీ వల్ల, రిటర్నింగ్ ఆఫీసర్. తిరుపతిలో గిరీష, చంద్రమౌళీశ్వర్ రెడ్డి, 21 మంది కేసులు. జగన్మోహన్ రెడ్డి ఆయన ఓటు చోరీ గురించి అసలు మాట్లాడే హక్కు ఉందా? సరే, రాహుల్ ఏదో ఒక ఇంట్లో 70 ఓట్లు అన్నాడు. నువ్వు ముఖ్యమంత్రిగా శ్యామల్ నగర్లో ఒక ఇంట్లో ఎన్నోట్లు? 156. పట్టాపురంలో ఒక ఇంటి అడ్రస్ మీద ఎన్నోట్లు? 700. బెజవాడలో 800. అరే ఉరవకొండలో 8000. అరే ఆయన ఎవరు, పర్చూరు, ఏలూరు సాంబశివరావు 27,000. విశాఖ సెంట్రల్ వెలగపూడి రామకృష్ణ బాబు 40,000. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అట్లాంటిది తను ఏదో ఒకటి నోటి దూల, నోరు జారతాడు, ఇవన్నీ బూమ్రాంగ్ అవుతాయి. ఇప్పుడు ఆ వంద ఎవరు, షర్మిల, మీరు ఇందాక అన్నారు ఇంట్రోలో, ఏమంది? నీకు దమ్ము ఉంటే మరి మోడీ మీద ఫైట్ చేయండి. అబ్బే, అసలు మోడీ అనే పేరు వచ్చుద్దా? అమిత్ షా అనే పేరు ఆయన నోటెంబటి వచ్చుద్దా? నిన్న కూడా గరికపాటి మోహన్ రావు కోయా ప్రవీణ్ బంధువనో ఏదో చెప్తూ తెలుగుదేశం నాయకుడు, తెలుగుదేశం ఎంపీ గరికపాటి మోహన్ రావు అంటాడు, మాజీ ఎంపీ. గరికపాటి మోహన్ రావు ఏ పార్టీ? బీజేపీ. అంటే ఆ 3 అక్షరాలు పలకడం, పలికితే తడిసిపోతుందా? ఇక్కడ చెల్లె నిన్నంత నిందలు నీ మీద వేస్తుంటే, సభ్యత నింద కాదు, వాస్తవాలే. ఏంటి అసలు మా అన్నకి సభ్యత సంస్కారం లేదండి. మాణిక్యం ఠాగూర్ని వాడు వీడు అంటాడు, లేకపోతే కోయా ప్రవీణ్ని వాడు వీడు అంటాడు, బీటెక్ రవిని వాడు వీడు అంటాడు. ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయికి వెళ్ళిందో అక్కడే తెలుస్తుంది. మీరు ఇందాక ఏమన్నారు? 12.5%. 50 లక్షల ఓట్లు. సజ్జలు కూడా మాట్లాడాడు ఇవాళ. అరే జెండా అది, జాతీయ జెండా. వైసీపీ జెండా దగ్గర నువ్వేం మాట్లాడినా అది వేరు, మీకు మ్యాచ్ అవుద్ది. జాతీయ జెండా ఎగరేసి వచ్చి ఈ మాటలు మాట్లాడితే మన జర్నలిస్టు సజ్జల రామకృష్ణారెడ్డి జర్నలిస్టు కాదులే, ఇప్పుడు ఆయన నాయకుడు అయిపోయాడు కదా. ఇప్పుడు ఏంటి ఇక్కడ మనం తీసుకోవాల్సింది, ఆ రోజు సాక్షి పేపర్ది నువ్వు కూడా చూపించే ఉంటావు స్క్రీన్ మీద. సాక్షి పేపర్ కరెక్ట్గా ఎలక్షన్ మరుసటి రోజు మే 14 ఎడిషన్లో ముఖేష్ కుమార్ మీనా ఇంటర్వ్యూ చేశారు. మీ పేపర్ రాసింది ఏమని రాశారు మీరు? జగన్మోహన్ రెడ్డి 136 బటన్లు నొక్కాడు, ఓట్ల వెల్లువ. సాయంత్రం 6 తర్వాత కూడా క్యూ లైన్లలో బారులు తీరిన ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనారిటీలు, మహిళలు పోటెత్తిందన్నావు. ఇప్పుడు ఆ పర్సంటేజ్ విషయానికి వస్తే 68% అన్నావు కదా. ఎప్పుడది? సాయంత్రం 5ంటికి సాక్షిలో పడింది. ఆ క్లిప్పింగ్ చూస్తే ముఖేష్ కుమార్ మీనా సాక్షిలో సాయంత్రం 5 గంటలకు 68%. పోలింగ్ ఎన్నింటికి క్లోజ్ అవుద్ది? 6. అంటే గంట. ఆ గంటలో ఇంకెన్ని ఓట్లు వేశారు? మీరే క్యూ లైన్లలో 100,000 మంది ఉన్నారన్నారు. అసలు పోళ్ళు 8:30 దాకా కొనసాగింది 3,500 కేంద్రాల్లో. పోళ్ళు 11:30 దాకా కొనసాగింది 360 కేంద్రాల్లో. 12% మరి పెరగదా? సాయంత్రం 6 దాకా క్యూ లైన్లో నిలబడిన ప్రతి ఒక్కడితో ఓటేంచాలి, అది రూల్. ఆ 12% గురించి సమాధానం చెప్పరే అని సజ్జలు అంటే, పోనీ నీకు 151 వచ్చినాయి చూసావా? ఏ ఎన్నికది? 2019లో సాయంత్రం 6ంటికి ఎంత పర్సంటేజ్, 8ంటికి ఎంత పర్సంటేజ్, 11ంటికి ఎంత పోల్ పర్సెంట్ అయింది? అప్పుడు 12.5% కాలేదా? ముందు ఆ 12.5% సంగతి తెలుసు, ఈ 12.5% సంగతి యూసీ చూస్తుంది. ఇప్పుడు ఓడిపోతే సాకులు చెప్పచ్చు కానీ ఈ కుంటి సాకులు చెప్తే కుంటి పార్టీ అంటారు. థ్యాంక్ యూ.